ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్యం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి వివాహ యోగం ఉంది, ఈ శుభయోగం వేళ ఎవరికి కళ్యాణ ఘడియలు మోగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు వస్తాయి, ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయనే వివరాలను తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం 2026 సంవత్సరంలో అనేక గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. ఈ సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పరచనున్నాయి. ముఖ్యంగా వివాహం, సంపద, ఆనందం, శ్రేయస్సుకు కారకంగా భావించే శుక్రుడు కొత్త ఏడాదిలో అనేకసార్లు తన స్థానాన్ని మారనున్నాడు. మరోవైపు గురుడి కదలిక వేగంగా జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రుడు, గురుడి ప్రభావంతో కొన్ని రాశుల వారి వివాహ బంధం బలపడనుంది. ఈ సందర్భంగా ఏ రాశి వారికి వివాహం చేసుకునే అవకాశం ఉంది, వివాహానికి అత్యంత శుభగడియలు ఎప్పుడొచ్చాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో మేషరాశి నుంచి శుక్రుడు శుభస్థానంలో సంచారం చేయటం వల్ల వివాహానికి సిద్ధంగా ఉండే వ్యక్తులకు పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మార్చి 2న శుక్రుడు మీనంలోకి ప్రవేశించిన సమయంలో అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావడమే కాదు, కోరుకున్న జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది. మరోవైపు జూన్ 2వ తేదీ వరకు సప్తమ స్థానంలో గురుడి ప్రభావంతో వివాహ ఏర్పాట్లన్నీ వేగవంతం అవుతాయి. ఈ కాలంలో మీరు వివాహం కోసం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. కొత్త ఏడాది 2026లో వృషభ రాశి వారికి వివాహం విషయంలో శుభ ఫలితాలు రానున్నాయి. మార్చి 26న మీనంలో శుక్రుడు సంచారం, మరోవైపు కర్కాటకం, మిథునంలో గురుడి కదలిక కారణంగా ఈ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు రానున్నాయి. ఈ కాలంలో శుక్రుడి ప్రభావంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు కోరుకున్న భాగస్వామిని పొందే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబానికి సరిపోయే వ్యక్తిని వివాహం చేసుకుంటారు. జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడి ప్రభావంతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆ తర్వాత సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. కర్కాటక రాశి వారిలో ఒంటరిగా ఉండే వ్యక్తులకు కొత్త ఏడాదిలో కొంగుత్త వెలుగులు ప్రకాశించే అవకాశం ఉంది. మీరు కోరుకున్న భాగస్వామిని పొందుతారు. ఈ రాశి వారికి శుక్రుడు, గురుడి ప్రభావంతో కొత్త ఏడాదిలో వివాహ యోగం లభించనుంది. ఈ కాలంలో మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో మార్చి నుంచి జూన్ 1, 2026 వరకు నిశ్చితార్థం, వివాహాది శుభకార్యాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు గురుడి స్థానం బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో వివాహ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి ఏదో ఒక కారణంతో వివాహ సంబంధాల విషయంలో సమస్యలు ఎదురవుతుంటే కొత్త ఏడాది 2026లో పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 2, 2026 వరకు గురుడు, శుక్రుడి ప్రభావంతో మీకు వివాహ యోగం లభించనుంది. ఈ సమయంలో నిశ్చితార్థం వంటి కార్యక్రమాలు కూడా జరగచ్చు. అనంతరం వివాహం వెంటనే చేసుకోవాలి. లేదంటే మళ్ళీ డిసెంబర్ 5 తర్వాతే వివాహ కార్యక్రమాలను ప్రారంభించాలి. లేదంటే రాహువు ప్రభావంతో మీ వివాహ సంబంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. అయితే గురుడి అనుగ్రహంతో మీ వివాహ బంధం మరింత బలపడే అవకాశం ఉంది. మకర రాశి వారికి కొత్త ఏడాది 2026లో ప్రారంభం నుంచి జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్య గురుడు ప్రభావంతో వివాహానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ విజయవంతంగా సాగుతాయి. ఈ సమయం వివాహ కార్యక్రమాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే శని 3వ కోణం పంచమ స్థానంలో ఉండటం కారణంగా నిశ్చితార్థం తర్వాత ఎక్కువ సమయం రాకుండా వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. లేదంటే మీ సంబంధాలలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. అక్టోబర్ 31వ తేదీ తర్వాత వివాహానికి సమయం బలహీనంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.